ఏం జరిగిందనే విషయం కనుక మనం ఆలోచిస్తే ఇక ఐడెన్ మార్క్రమ్ 15 రన్స్ 13 బాల్స్ ఆడాడు ఆయన. మిచెల్ మార్చ్ 72 రన్స్ 36 బాల్స్ ఆడితే నికోలస్ పూరన్ 75 రన్స్ 30 బాల్స్ ఆడాడు ఆయన కూడా. సో ఇక్కడ స్ట్రైక్ రేట్ 250 స్ట్రైక్ రేట్ ఆయనకి నికోలస్ పూరన్కి ఇంకా కూడా అవకాశం ఉండేది, కానీ కొంత ఆయనని కంట్రోల్ చేసే ప్రయత్నం డీసీ చేసింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక మిచెల్ మార్ష్ క్యాచ్ అవుట్, ఆ తర్వాత ఐడెన్ మార్క్ కూడా క్యాచ్ అవుట్ అయ్యాడు. తర్వాత రిషబ్ పంత్ లైన్లోకి వచ్చాడు, 4th ఆర్డర్లో ఆయన ఉన్నాడు. రిషబ్ పంత్ ఎక్కగానే డూప్లెసిస్ క్యాచ్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ 6 బాల్స్ ఆడాడు, కానీ ఒక ఓవరే ఆయన ఆడాడు, కానీ ఏమాత్రం కూడా కనీసం సింగిల్ కూడా తీయలేదు. ఆయన కంప్లీట్గా ఆయన స్ట్రైకింగ్ చూసినా హిట్టింగ్ చూసినా కూడా బౌండరీ కోసం ప్రయత్నం చేశాడు, చాలా క్లియర్గా క్యాచ్ అవుట్ అయిపోయాడు. తర్వాత డేవిడ్ మిల్లర్ రంగంలోకి దిగి నాట్అవుట్గా ఉన్నాడు. 19 బాల్స్లో ఆయన 27 స్కోర్ చేశాడు, 2 సిక్సెస్. అంటే ఇప్పటివరకు మిచెల్ మార్ష్ 6 సిక్స్లతో ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ఆ తర్వాత 6 4లు కూడా మిచెల్ మార్ష్ ఇక్కడ ఆయన స్కోర్ చేశాడు. తర్వాత ఇదే టీంకి సంబంధించి నికోలస్ పూరన్ 7 సిక్స్లు 6 4లతో దంచి కొట్టేశాడు. డేవిడ్ మిల్లర్ కూడా 2 సిక్స్లు, ఆయన కూడా కొంత మంచి ఆటని ప్రదర్శించాడు. ఇక్కడ మిచెల్ మార్ష్, నికోలస్ పూరనే చాలా కీ రోల్ ప్లే చేశారు రోజు మ్యాచ్లో. ఇద్దరు కూడా సెంచరీ వైపుగా దూసుకొచ్చిన అనుకున్న లక్ష్యాన్ని చేరించలేకపోయారు. ఆ తర్వాత ఆయుష్ బడోని కూడా రంగంలోకి దిగిపోయి 5 బాల్లు 4 స్కోర్ చేశాడు. ఆ తర్వాత శార్దుల్ ఠాకూర్ ఆయన కూడా రన్అట్ అన్వాంటెడ్గా, ఇక్కడ శార్దుల్ ఠాకూర్ అయితే అన్వాంటెడ్గా ఆయన వచ్చి రన్అట్ అయిపోయాడు. అక్షర్ పటేల్ వెల్ ఫీల్డింగ్తో ఆయన వెంటనే కీపర్కి బాల్ అందించడంతో ఇటు రిషబ్ కీపర్ కాస్త ఆయనని రన్అట్ చేసేసారు. సో ఇక్కడ క్లియర్గా అన్వాంటెడ్ అని చెప్పొచ్చు. శార్దుల్ ఠాకూర్ విషయంలో అన్వాంటెడ్ రన్ కాస్త డక్అవుట్ అయిపోయాడు. 2 బాల్స్లో కేవలం 2 బాల్స్ ఆడాడు. ఫస్ట్ బాల్ కొంత డాట్ అయింది, సెకండ్ బాల్ కాస్త ఆయన రన్ తీయబోయేసరికి రన్అట్ అయిపోయాడు. ఇక షహబాజ్ అహ్మద్ రంగంలోకి వచ్చాడు, ఆయన క్యాచ్ అవుట్ అయ్యాడు. క్యాచ్ అవుట్ చేశారు, 8 బాల్స్ ఆడి 9 రన్స్ చేశాడు, దాంట్లో ఒక 4 కూడా ఉంది. కనీసం ఇక్కడ షహబాజ్ అహ్మద్ లా కూడా శార్దుల్ ఠాకూర్ కానీ అటు రిషబ్ పంత్ ఆడలేకపోయారని ఒక తీవ్ర నిరాశ అయితే వ్యక్తమవుతోంది. సో మొత్తం మీద దీంట్లో 7 ఎక్స్ట్రాస్, ఒకటి మనం చూస్తున్నాం 208 అవుట్ ఆఫ్ 8 వికెట్స్, 209 అవుట్ ఆఫ్ 8 వికెట్స్. 20 ఓవర్ల పూర్తి అయ్యేసరికి 8 వికెట్ల తేడాతో 209 స్కోర్ చేసింది. 210 టార్గెట్ని అటు డీసీ ముందు నుంచి డెఫినెట్గా డీసీ ఈజీగా చేసేసే అవకాశం ఉంది. సో మరి డీసీ ఏం చేస్తున్నా చూడాల్సిన అవసరం లేదు. ఒకసారి బౌలింగ్ మర్చిపోయి మనం కనుక చూస్తే, డీసీ బౌలింగ్ కనుక చూస్తే మిచెల్ స్టార్క్ 4 ఓవర్లు ఆయన 4 ఓవర్ల బాల్స్ వేస్తే 42 రన్స్ ఇచ్చాడు, 3 వికెట్స్ తీశాడు. అక్షర్ పటేల్ 3 ఓవర్లు వేస్తే 18 రన్స్ ఇచ్చి ఆయన వికెట్స్ ఏం తీయలేకపోయాడు. ఇక విప్రాజ్ నిగమ్ విషయానికి వస్తే ఆయన 35 రన్స్ ఇచ్చాడు 2 ఓవర్లోనే. ఇక్కడ కొంత 2 ఓవర్లు కూడా ఆయన అంతా అనుకున్న స్థాయిలో పర్ఫామ్ చేయలేకపోయాడు, 1 వికెట్ తీశాడు. ఇంకా ముఖేష్ కుమార్ 2 ఓవర్లలో 22 రన్స్ ఇచ్చాడు. తర్వాత కుల్దీప్ యాదవ్ పర్ఫార్మెన్స్ అయితే ఈరోజు బాగా కనిపించింది. 4 ఓవర్లు వేసి దాదాపుగా అన్ని కూడా డాట్ చేసేసాడు, కేవలం 20 రన్స్ మాత్రమే ఇచ్చాడు, దాంట్లో 2 వికెట్ తీశాడు. కంపారిటివ్లీ మిచెల్ స్టార్క్తో కంపేర్ చేస్తే ఇటు కుల్దీప్ యాదవ్ ఓవర్స్ సేమ్ వేసినా రన్స్ను మాత్రం కంట్రోల్ చేయగలిగాడు. ఆ తర్వాత వికెట్స్ మాత్రం ఆల్మోస్ట్ ఈక్వల్ 2 వికెట్స్ తీశాడు. ఇక మోహిత్ శర్మ 4 ఓవర్లు ఆయన బౌల్ చేసి 42 రన్స్ ఇచ్చాడు. ఇక ట్రిస్టాన్ స్టబ్స్ 28 రన్స్ అవుట్ ఆఫ్ 1 ఓవర్. ఇక్కడ కొంత స్కోర్ ఎక్కువ వెళ్ళింది. ఫస్ట్ స్టబ్స్ ఓవర్లోనే హైయెస్ట్గా స్కోర్ వెళ్ళింది, 28 రన్స్ ఇన్ జస్ట్ సింగిల్ ఓవర్. సో ఇక్కడ కొంత స్టబ్స్ అనే బౌలర్ కొంత అత్యధికంగా రన్స్ ఇచ్చాడు. సో ప్రజెంట్ ఈ మ్యాచ్ ఇంకా డీసీ ఇప్పుడే మరికొన్ని నిమిషాల్లో మ్యాచ్ బ్యాట్తో రంగంలోకి దిగబోతోంది. మరి ఏం చేస్తూ చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజెంట్ అయితే చాలా ఉత్కంఠభరితంగా ఉంది. సో ప్రజెంట్ డీసీ రంగంలోకి దిగి ఎలా చేస్తుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో ఎలా ఉంటుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ రోజు మ్యాచ్ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మీ ఎక్స్పెక్టేషన్స్ని ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఏ టీం గెలుస్తుంది? ఈ లక్ష్య ఛేదనలో డీసీ ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందని మీ అంశం ఇక్కడ ఉంది. అట్ ది సేమ్ టైం ఒక ప్రౌడ్ఫుల్నెస్ ఏంటంటే తెలుగువాడిగా సన్ రైజర్స్ హైదరాబాద్ సంబంధించి టీం గురించి ఆలోచిస్తే కనుక మొదటి 2 రికార్డు 287, 286 దీన్ని మాత్రం ఛేదించే అవకాశమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ టీం కూడా ఛేదించలేదని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. సో ఎస్ఆర్హెచ్ టీం పైన రేపు మ్యాచెస్ జరగబోతున్నటువంటి అప్కమింగ్ మ్యాచెస్ ఏవైనా ఉన్నాయో, ఇక ఎస్ఆర్హెచ్ తన రికార్డు తానే బద్దలు కొడుతున్న అవకాశం మీకు అనిపిస్తుందా? ఆ సినారియో ఉందా? అట్ ది సేమ్ టైం ఈ రోజు మ్యాచ్ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కామెంట్ చేయండి. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university.
ఈరోజు ఢిల్లీతో మ్యాచ్ లో భారీ స్కోర్ చేసింది లక్నో. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు గాను 209 రన్స్ చేసి ఒక 210 టార్గెట్ నిర్ణయించింది డీసీ పైన. ఇక హాఫ్ సెంచరీలతో అటు నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్ రాణించారు. ఇక మిడిల్ లోయర్ ఆర్డర్ లో మొత్తం కూడా చేతులు ఎత్తేశారు. 3 వికెట్ తీసింది మిచెల్ స్టార్క్. ఇక 27 వికెట్ తీసుకొని తొలి మ్యాచ్ లోనే కొంత సత్తా చాటారు. ఈ నేపథ్యంలో మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు పంత్. ఇక్కడంగా 27 కోట్ల రూపాయలు తీసుకొని 27 కోట్లు తీసుకొని పంత్ డక్అవుట్ అయ్యాడు. ఈసారి ఐపీఎల్ సీజన్లో అత్యధిక ధర పలికిన వ్యక్తిగా పంత్ రికార్డులకు ఎక్కాడు. కానీ మొదటి మ్యాచ్లో డక్అవుట్తో అందరినీ కూడా ఒకసారిగా ఆశ్చర్యపరిచాడు. ఆశ్చర్యం అని కాదు కానీ ఒక రకంగా అవమానపరచాడని కూడా చెప్పొచ్చు. ఇక లక్నో సూపర్ జైంట్స్ని నిరాశపరిచింది రిషబ్ పంత్. ఒకసారిగా ఆయన స్కోర్ వివరాలకు వెళ్తే కనుక ప్రజెంట్ మనం ఫుల్ స్కోర్ చూసే ప్రయత్నం చేద్దాం. అసలు స్కోర్ వారీగా ఎలా ఉంది ఏంటంటే కనుక అటు డీసీకి 210 టార్గెట్ నిర్ణయించారు. దాంట్లో హైయెస్ట్గా ఇప్పటివరకు మనం చూస్తే కనుక పూర్ణన్ ఆయన కనుక కొంత అవకాశం ఉండి ఇంకా కనుక రాణించగలిగితే డెఫినెట్గా ఆయన వికెట్ బౌల్డ్ అయ్యాడు. ఒకవేళ కనుక ఆయనకు అవకాశం ఉండి కానీ ఇంకా రాణించగలిగితే సెంచరీ చేసేవాడు. కొంత ఇంకా స్కోర్లో అటు ఎల్ఎస్జీకి కొంత హైయెస్ట్ స్కోర్ అయితే ఉండేది. ఆ తర్వాత చేసింగ్ కూడా కొంత ఇటు డీసీకి కష్టమయ్యేది. కానీ ఆయనని క్లీన్ బౌల్ చేశారు. ఇక నికోలస్ పూరన్ తర్వాత మిచెల్ మార్ష్ కూడా హాఫ్ సెంచరీకి పైగానే చేశాడు. ఇక్కడ పూరన్కి కూడా కొంత సెంచరీ చేసేందుకు అవకాశం అయితే ఉండేది. కానీ ఆయనని డీసీ కొంత కంట్రోల్ చేసింది. ఇప్పుడు మిడిల్ ఆర్డర్ ఉన్నటువంటి లోయర్ ఆర్డర్ కానివ్వండి, మిడిల్ కానివ్వండి మొత్తం కూడా పూర్తిగా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీశాడు. ఇక కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. 27 కోట్లు తీసుకున్నటువంటి రిషబ్ పంత్ అందరిని నిరాశపరిచాడు. చాలా పెద్ద హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండేది. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ని ఏమాత్రం కూడా పంత్ రీచ్ కాలేకపోయాడు. సుమారుగా ఒక 230-240 అయినా కూడా టార్గెట్ ఉండకపోతుందా, ఆ స్థాయిలో స్కోర్ చేయలేకపోతారంటే అనుకున్న స్థాయిలో ఏమాత్రం కూడా ఇటు స్కోర్ చేయలేకపోయింది. ప్రజెంట్ రిషబ్ పంత్ పైన చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్ పెట్టిన వారందరూ కూడా ఒకసారిగా నిరాశ గురయ్యారు. రిషబ్ పంత్ ఆట తీరుని చాలా మంది కూడా విమర్శిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన రిషబ్ పంత్ పెవిలియన్ వైపుగా చాలా ఈజీగా వెళ్ళిపోయాడు. సో రిషబ్ పంత్ పైన సోషల్ మీడియాలో కూడా చాలా వరకు ఇప్పుడు ఈ మ్యాచ్